ఖచ్చితంగా స్పందించారు. మీరు కాల్సిన ఫోటో చూపిస్తా, ఆయన నన్ను ఆ దగ్గరికి పిలుచుకొని స్పందించారా? ఎక్కడ లోకేష్ గారిని మాత్రమే చేతులేసి నాకు స్పందించిన దానికేగా ప్రధానమంత్రి అయినాక దేశానికి రాజు చేతులకు చేయించి ఖచ్చితంగా నాకు మాట ఇచ్చిపోయినాడు. చూడండి, ఇది అబద్ధమా? ఏబిఎన్ కలవలేరు అంటారు, అసలు మోడీనే కలవలేదు అంటారు. ఇదేమన్నా అన్యాయమే? అబద్ధం ఎంతకు అబద్ధాలు చెప్తారు? నమస్తే. కూటమి పార్టీల గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. వాళ్ళ గొంతు ఏంటి, పచ్చి వెలక్కాయ పట్టడం ఏంటంటే, అవును మరి పచ్చి వెలక్కాయ పడుతుంది. కారణం ఏంటంటే, నిన్న ప్రధానమంత్రి కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఓరవకల్లు ఎయిర్పోర్ట్లో వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు వెళ్ళి వారికి వినతిపత్రం సమర్పించారు. ఏమని? అయా ప్రైవేట్ కాలేజీల మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ ప్రక్రియని రాష్ట్రంలోని మీ కూటమి ప్రభుత్వం చేపట్టింది, దాన్ని ఉపసంహరించుకోండి, దయచేసి మీరు వారికి ఆదేశాలు ఇవ్వండి ఆ మేరకు అని చెప్పి. అయితే టీడీపీ ఏం చేసిందంటే, వీళ్ళెవరూ కలవలేదు, ఉత్తిని అట్ట చెప్తున్నారు, ఓన్లీ ప్రచారం చేసుకున్నారని చెప్తే దానికి సంబంధించి ఒక ఇది కూడా న్యూస్ ఐటమ్ కూడా వచ్చింది డిజిటల్ మీడియాలో. సౌత్ పోస్ట్లో టీడీపీ డిస్మిసెస్ వైఎస్ఆర్సీపీస్ క్లెయిమ్ ఆఫ్ సబ్మిటింగ్ మెమరాండం టు పిఎం మోడీ యాజ్ ఫేక్. మోడీ గారికి వీరు వినతిపత్రం సమర్పించామని చెప్పుకోవడం పూర్తి ఫేక్, ఫాల్స్ అని చెప్పి టీడీపీ చెప్పింది. ఇంకా దాంట్లో ఏం రాశారు? ఎర్లియర్ in the day, the YSRCP issued a statement claiming that its leaders had met the Prime Minister and handed over a memorandum urging him to ask Andhra Pradesh Chief Minister Naidu Garu to roll back his decision to privatize government medical colleges in the state. వాస్తవంగా ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఉదయం ఒక రిలీజ్ ఇచ్చింది. ఇట్లాగా మా ప్రతినిధులు వెళ్ళారు, ప్రధానమంత్రి గారిని కలిసి ఓరకల్ ఎయిర్పోర్ట్లో నమస్కారం పెట్టుకుని రిప్రజెంటేషన్ ఇచ్చారు. అయా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దయచేసి గైడ్ చేయండి, సజెషన్ ఇవ్వండి, ఆదేశాలు ఇవ్వండి, మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ ప్రక్కన ఆపండి అని చెప్పి ఒక వినతిపత్రం ఇచ్చారు. ఆయన తీసుకున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు కూడా వాళ్ళ వైఎస్ఆర్సీపీ రిలీజ్ చేసింది. ఆ పక్కనే ప్రధానమంత్రికి వీరు వినతిపత్రం ఇస్తున్న ఫోటోలోనే ప్రధానమంత్రి పక్కనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. అది ఏంటంటే, ది రూలింగ్ టీడీపీ ఇన్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ డిస్మిస్డ్ క్లైమ్స్ బై ద అపోజిషన్ వైఎస్ఆర్సీపీ దట్ ఎ డెలిగేషన్ ఆఫ్ ఇట్స్ లెజిస్లేటర్స్ submitted a memorandum to Prime Minister Narendra Modi during his visit to Kannoola on Thursday, describing it as an attempt to gain publicity and political mileage. టీడీపీ ఏం చెప్తోంది? ఉత్తనే ప్రచార పటాటపం కోసమే వీళ్ళు వైఎస్ఆర్సీపీ ప్రజలు ఈ రకంగా ప్రధానమంత్రిని కలిశామని, వారికి వినతిపత్రం సమర్పించామని ఒక ప్రకటన ఇచ్చారు. అబ్బే అదంతా హుష్కాకి, అందులో నిజం లేదు, పూర్తిగా ఫాల్స్ అని చెప్పేసి చెప్పింది ఒక టీడీపీ చెప్పింది. ఇంకా ఏం చెప్తోంది? ఎర్లియర్ ఇన్ ద డే ది వైఎస్ఆర్సీపీ సెడ్ దట్ ఇట్స్ లెజిస్లేటర్స్ హ్యాడ్ మేడ్ ద ప్రైమ్ మినిస్టర్. ఇందాక చెప్పాం, ముందు తెలిసిందే. ఈజ్ ద యువజన శ్రామిక్ రైతు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ క్లెయిమ్ దట్ ఇట్ సబ్మిటెడ్ ఎ మెమరాండం టు ది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ డ్యూరింగ్ హిస్ విజిట్ టు కర్నూలు ఆంధ్రప్రదేశ్ ఆన్ థర్స్డే ఫాల్స్ అని చెప్పేసి ది సౌత్ పోస్ట్ క్వశ్చన్ చేసింది. ఇది నిజం కాదా, అబద్ధమా? నిజంగా వీళ్ళు వెళ్ళి కలిశారా, ఆయనకి ఇచ్చారా అని? కలిసాము, ఇచ్చాము అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ఆ ఇచ్చిన లెటరు, దానికి సంబంధించిన ఫొటోస్ కూడా రిలీజ్ చేసింది. మరి ఇప్పుడు ఏమంటారు కూటమి నాయకులు, టీడీపీ నాయకులు? ది రూలింగ్ తెలుగుదేశం పార్టీ హ్యాస్ సెడ్ దట్ నో సచ్ మెమరాండం వాజ్ సబ్మిటెడ్ బై వైఎస్ఆర్సీపీ లెజిస్లేచర్స్ డిస్క్రైబింగ్ ద అపోజిషన్ పార్టీ స్టేట్మెంట్ యాజ్ ఫాల్స్ ప్రాపగాండా ఎయిమ్డ్ ఎట్ గెయినింగ్ పబ్లిసిటీ అండ్ పొలిటికల్ మైలేజ్. సరే, ఇదంతా కూడా ఏంటంటే పొలిటికల్ మైలేజ్ కోసం వైసీపీ తాపత్రయపడుతూ చేసిన ఒక దుర్మార్గమైన ప్రక్రియ అని చెప్పేసి టీడీపీ ఎండగట్టే ప్రయత్నం చేసింది. మంచిదే, వాళ్ళు ఏదో వెళ్ళామని చెప్పుకుంటున్నారు, ఇచ్చామని చెప్పుకుంటున్నారు మీ భాషలో, అవి నిజం కాదని మీరు చెబుతున్నారు, అది కూడా మీ భాషలో. మరి ఈ ఫోటోలు ఏంటి? ప్రధానమంత్రి గారికి వీరు వినతిపత్రం సమర్పిస్తున్న మధుసూదన్ గారు, ఇంకా ఇతర ఉన్నారు వైఎస్ఆర్సీపీ. ఆ ఫోటోలు ఏంటి? దాంట్లో మీరున్నారు కదా, ఇవి కూడా ఏఐ జనరేటెడా అని వైఎస్ఆర్సీపీ నిలదీస్తోంది. While Chief Minister Jagannath Reddy had initiated 17 new government medical colleges, the present TDP government was attempting to hand them over to private individuals close to the ruling party. సహజం వైసీపీ అలా ఆరోపిస్తుంది. సరే, ఇంతకీ ఎవరు వెళ్ళారు, ఏం సబ్మిషన్ చేశారు అంటే కనుక మనం చూస్తే డాక్టర్ మధుసూదన్ గారు ఎమ్మెల్సీ
లోకల్ అథారిటీస్ కాన్స్టిట్యున్సీ నుంచి, కర్నూలు జిల్లా నుంచి. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇచ్చిన వినతి పత్రం ఏంటి, దాంట్లో ఉంది, I, Dr. A. Masoodan, humbly submit this representation to you and seek your kind intervention on a matter of serious public concern that affects the future of medical education and healthcare access in Andhra Pradesh. అయ్యా, ఇది ఆపండి ఈ ప్రక్రియ, హెల్త్ కేరు మెడికల్ ఎడ్యుకేషన్ మొత్తం దుంపనాశనం అయిపోతాయి స్టేట్లో, ఇలా ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తే దయచేసి మీరు ఇంటర్వ్యూని కండి అని చెప్పేసి అభ్యర్థిస్తూ ఒక వినతి పత్రం ఇచ్చారు. సో 1923 నుంచి 2019 మధ్య ఆంధ్రప్రదేశ్లో కేవలం 12 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అండ్ నో సిగ్నిఫికెంట్ ఎఫర్ట్ వాస్ మేడ్ ఫర్ నియర్లీ ఎ సెంచరీ టు ఎక్స్పాండ్ పబ్లిక్ మెడికల్ ఎడ్యుకేషన్ అని మెన్షన్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ మనం ఇక్కడ ఒక మాట చెప్పాలి, ఆ మూవ్ని సమర్థవంతంగా అందిపుచ్చుకుంది ఎవరంటే ఇద్దరు, కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు. కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో. కేసీఆర్ గారికి ఆల్రెడీ ఉన్న వెసులుబాటు ఏంటంటే ఆయన అప్పటికే వచ్చిన తర్వాత జిల్లాలు ఎక్కువ పెంచారు. సో అందువల్ల మోర్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ సీట్స్ తెలంగాణకి వచ్చాయి. ఇట్స్ ఎ గుడ్ మూవ్, మనం అప్రిషియేట్ చేయాలి. సో అదే సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రక్రియ చేపట్టి జిల్లాకు ఒక కాలేజీ తీసుకొద్దాం అనుకున్నారు. ఏమైంది, గవర్నమెంట్ మారిపోగానే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు ప్రతిష్టలు వచ్చేస్తాయో, ఆయన ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆర్ యాంటిసిపేటింగ్ టు జాయిన్ మెడికల్ ఎడ్యుకేషన్, వాళ్ళ కోసం అండ్ రాష్ట్ర విశాలహితం కోసం ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీకి అనుబంధంగా 625 పడకల ఆసుపత్రుల్ని కనుక మనం నిర్మించుకోగలిగితే ఇబ్బందులు తగ్గుతాయి, హెల్త్ పరంగా వచ్చే ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి ఆ జిల్లాల పరిధిలో ఉండే వాళ్ళకి వెసులుబాటు దక్కుతుంది అని చెప్పేసి ప్రభుత్వ రంగంలో. ఇదంతా కూడా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. జీవో ఎప్పుడు ఇచ్చారు, ఆ తర్వాత సబ్సీక్వెంట్గా ఎలాంటి మెజర్స్ ప్రభుత్వం తీసుకొని టెండర్ నోటిఫికేషన్కి వెళ్ళింది, అంతా కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో ఇంకా ఎవరెవరు ఇచ్చారంటే బి విరూపాక్షి గారు ఎమ్మెల్యే, వారు కూడా ఉన్నారు. మరి వీళ్ళిద్దరూ ఉంటే వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు అసలు అలాంటి వినతి పత్రం ఇవ్వలేదు, వాళ్ళకి అసలు అక్కడ ఎంట్రీయే లేదు, ప్రధానమంత్రిని కలవలేదు అని టీడీపీ బాదరగా ఎందుకు ఇచ్చేసింది ప్రకటన. తీరా మోసి ఇది ఫాల్స్ అని వైఎస్ఆర్సీపీ అంది. మరి వెళ్ళి కలిసిన వాళ్ళు ఎవరు, ప్రధానమంత్రిని వైఎస్ఆర్సీపీ విరూపాక్షి గారు ఎమ్మెల్సీ డాక్టర్ మస్తూన్ గారు కలవలేదా? ఆ ఫోటో చూస్తే కనుక, మనం ఫోటో చూడొచ్చు, పక్కన విండోలో ఫోటో చూస్తే కనుక గౌరవ ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు కదా అందులో. ఎందుకని టీడీపీ ఇంత బాదరగా ఇచ్చింది అంటే మెడికల్ కాలేజీల విషయంలో జరుగుతున్న ఆందోళన ఇక్కడ ప్రధానమంత్రి నోటీస్ దాకా వెళ్ళిపోతుందేమో, కేంద్రం సీరియస్గా ఉంటుందేమో అనే ఒక భయం. కాకపోతే కుటుంబ పార్టీలకి, ప్రత్యేకించి టీడీపీకి ఎందుకు అసలు ఎవరు కలవలేదనే ఒక మాటని ప్రచారం చేశారు. దానికి ఒక ప్రెస్ రిలీజ్ ఇవ్వటం, అది మరి ప్రెస్టీజియస్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అది పబ్లిష్ అవడం, తీరామోసి ఈరోజు పొద్దున వైఎస్ఆర్సీపీ దాని మీద ఫేక్ అని చెప్పేసి చూపించింది. పొలిటికల్గా మనం ఎన్ని ఎత్తుగడలన్నీ వేసుకోవచ్చు రాజకీయంగా, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్, మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్, అది ఆటలాడుకునే వస్తువు అయితే కాదు. 10 మెడికల్ కాలేజీలని పీపీపీ మోడ్లో ప్రైవేట్ పరం చేయడానికి మీరు ఆల్రెడీ నిర్ణయం తీసుకుని జీవో ఇచ్చి దానికి సంబంధించిన టెండర్ ప్రక్రియ మొదలెట్టిన తర్వాత దాన్ని అడ్డుకోవాలని ప్రతిపక్షం ప్రజల గొంతుకు వినిపించే కార్యక్రమం చేస్తుంటే వాళ్ళు వెళ్ళి కలవలేదని, అదంతా అబద్ధమని ప్రచారం చేయడం ద్వారా ఇంకా బీలిటిల్ చేసే వ్యవహారం ఒకటైతే నడుస్తుంది. సో వైఎస్ఆర్సీపీ అంటే ఇమ్మీడియట్గా ఆ లెటర్స్ ప్రధానమంత్రికి ఏమి ఇచ్చారో ఆ లెటర్ రిప్రజెంటేషన్ కాపీస్, ఆ ఫొటోస్ కూడా రిలీజ్ చేసింది. కాబట్టి అసలు ఏం జరిగింది అనేది మనకు అర్థమైంది. సో నిజాన్ని పెద్ద చేతులు పెట్టేసి అరచేతులు అడ్డు పెట్టి సూర్యకాంతిని ఎలా ఆపలేరు, నిజాన్ని కూడా బయటికి వెలుగు చూడనీయకుండా ఆపలేరు. ఇది నిజం. వాళ్ళు వెళ్ళి వైసీపీ ప్రజాప్రతినిధులు వెళ్ళి వినతి పత్రం ఇవ్వడం అనేది నిజం. ప్రధానమంత్రి దాన్ని స్వీకరించడం అనేది నిజం. ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీని మీద ఒక కాల్ తీసుకుంటుందనేది కూడా నిజం.